కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. తండేల్కి ముందు, తండేల్కి తర్వాత మీ కెరీర్ అంటే ఏం చెప్తారు? తండేల్కి ముందు ఏంది అంత ఫాస్ట్గా వెళ్ళిపోయి రామ్ చరణ్తో సినిమా చేస్తున్నారంటే RC16 ప్రతి ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్కి మాత్రం ఒక పెద్ద మాస్ ఫీస్ట్ అది. ఓకే. ఇంకా చొక్కాలు చింపేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి ట్రైనింగ్ లేకుండా మీరు ఇండస్ట్రీలోకి వచ్చేసారు. తర్వాత ఇక సస్టైన్ అవ్వడానికి ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేశారు? ఫ్రంట్ రూమ్లో ఉండడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి దాదాపు ఒక 8 months దాకా చైతన్య గారి కష్టం మీరు దగ్గర నుంచి చూశారు కాబట్టి ఆయన ఎలా సెట్లో ఎలా ఉండేవారు, ఎలా కష్టపడేవారు? ఈ సినిమాని చైతన్య గారు మాత్రం చాలా పర్సనల్గా తీసుకున్నారండి. కొన్ని ఫైట్ సీక్వెన్స్ ఉంటాయన్నమాట, జెండాకి సంబంధించిన ఒక సీక్వెన్స్లో. అప్పుడైతే సారు 2 days చాలా హార్డ్ వర్క్ చేశారు. ఓకే. మేము ఒక గంట ఉండలేకపోతున్నాం ఎండలో. మీ జర్నీ చూసుకున్నట్టయితే చాలా తక్కువ టైం, వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎదురవడానికి ఒక రోజు చాలు. అవును. సో అలాంటి ఓ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారు? ఫస్ట్ అన్నపూర్ణ కెమెరా ఫేస్ చేస్తుంది. అప్పుడే 2-3 టేకులు పట్టే కోపం అయిపోతున్నారు సారు అని చెప్పేసి ఇలా వెంటనే డైరెక్ట్గా అప్పుడు కూడా రిపీట్ మీద. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇండస్ట్రీలో ఓ చిన్న సక్సెస్ చాలు ఓ నటుడు లైమ్లైట్లోకి రావడానికి. అలా తండేల్ సినిమాతో ఫేమస్ అయిన నటుడు తండేల్ పవన్. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన కెరీర్ విశేషాలు, తండేల్ సినిమా విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. పవన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. తండేల్కి ముందు, తండేల్కి తర్వాత మీ కెరీర్ అంటే ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉంది ప్రజెంట్. ఇప్పుడు తండేల్ తర్వాత అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు. తండేల్కి ముందు అంటే చెప్పడానికి ఏం లేదండి. ఓకే. లేదు ప్రజెంట్ అయితే. తండేల్కి ముందు అంటే అన్ని కష్టాలే ఉన్నాయి. ఇంకా తండేల్ తర్వాత ఓన్లీ హ్యాపీనెస్. ఇంకా ముందు కూడా హ్యాపీనెస్ ఉంటుందని అనుకుంటున్నాను ప్రజెంట్. అంటే మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అందరి దగ్గర నుంచి గుర్తింపు చాలా బాగా వచ్చిందండి. ఇది వరకు అంటే సినిమాలో కష్టపడుతున్నాడు అంతే జస్ట్. ఇప్పుడు ఇంకా తండేల్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ రెస్పాన్స్ అనేది చాలా బాగా వచ్చింది. ఫోన్ చేసి ఇలా మా ఫ్రెండ్ ఒకడు దాంట్లో చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ ఉంటుంది కదా. సో అది చాలా హైలో ఉండేది. నాకు కూడా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అది. సో ప్రెసెంట్ ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఆ విషయంలో. యాక్చువల్గా అయితే మీ ఒరిజినల్ నేమ్ పవన్ కళ్యాణ్. అవునండి. కానీ తండేల్ పవన్ అయిపోయారు. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టుకోవడానికి భయపడ్డారా? లేదండి, కొడతారని చెప్పారు బయట. అట్లేం లేదు. లొకేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా పీకే అని పిలిచేవారు. తండేల్ వన్స్ 2 months స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తండేల్ పీకే, నాకు క్యాజువల్గా కామెడీగా మాకంటే గ్రూప్ ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరు కూడా తండేల్ పీకే. ఆ లాస్ట్కి డైరెక్టర్ గారు కూడా వన్స్ అప్ టైంలో కామెడీ చేస్తే తండేల్ పీకేనా నువ్వు అని చెప్పి అనడం ఇట్లా ఉండేది. బాగా అనిపించింది నాకు కూడా. సో అట్లా. తండేల్ కంటే ముందు మీరు ఒక 2-3 ప్రాజెక్ట్స్లో చేశారు. అవును సార్. అవును సార్. అయితే తండేల్కి వచ్చిన తర్వాత అంటే ఆ క్యారెక్టర్లోకి మీకు ఎలా వచ్చింది, ఆ అవకాశం ఎలా వచ్చింది? తండేల్ స్టోరీ రైటర్ కార్తిక్ తీడ గారు ఉన్నారు కదండి. సో అతను నాకు బ్రదర్ లా అనమాట. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అతన్ని. నేను ఫస్ట్ హైదరాబాద్ రావడానికి కారణమే అతను ప్రజెంట్. సో అది ఇంకోదో చెప్తాను. నేను ఈ తండేల్ స్టోరీ అంతా అయిపోయింది, ఓకే అయిపోయింది. ఆడిషన్స్ అవుతున్న టైంలో నేను శ్రీకాకుళం వెళ్ళిపోయాను. మా ఊరికి వెళ్ళిపోయాను. మా ఊరు శ్రీకాకుళమే. వెళ్ళిపోయిన తర్వాత ఆడిషన్స్ అన్నీ కూడా అయిపోయినాయి ఆ టైంకి. ఇంకా కార్తిక్ గారికి కాల్ చేసి ఇలాగ వస్తున్నాను అంటే ఆడిషన్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా లేదు అని చెప్పేసి అన్నారు. లాస్ట్ డే మ్యాజిక్ జరిగిందని. ఎస్ సార్, అది చాలా. సో అప్పటికప్పుడు సరే నేను మాట్లాడుతూ నువ్వైతే రా అంటే ఆ టైంకి చెప్పడం సిగ్గుగానే ఉంటుంది. అమౌంట్ కూడా మన దగ్గర లేదు, ట్రావెల్ చేయడానికి కూడా లేదు మన దగ్గర. సో వేరే వాళ్ళని అడిగి బస్ ఎక్కి ఇక్కడికి వచ్చి కార్తిక్ గారిని కలిస్తే అక్కడ కో-డైరెక్టర్ గారు విజయ్ గారు ఉంటారు. సో వెళ్ళి కలువు అంటే అతన్ని కలిసి లాస్ట్ మూమెంట్ ఆడిషన్స్ అన్నీ అయిపోయినాయి. గీతా ఆర్ట్స్ ఆఫీస్ మొత్తం క్లోజ్ అయిపోతున్న టైంలో ఆడిషన్స్ అన్ని. ఆ టైంలో అతన్ని కలిసి ఆడిషన్ ఇచ్చి స్లాంగ్ నాకు బాగా యూజ్ అయింది శ్రీకాకుళం కాబట్టి. సో ఇంకా చెప్పాలంటే యూనిక్గా హైట్ కూడా కొంచెం తక్కువ ఉంటాను కాబట్టి అందరికంటే. సో ఒక పెట్టుకోవచ్చు ఈ అబ్బాయిని, ఫేస్ కానీ స్లాంగ్ కానీ చేపల వల్ల ఉంటుంది, అట్లా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఇంకా ఆ ద్వారా లాస్ట్ మినిట్లో అంటే మ్యాజిక్ అంతే. లేదంటే ఇప్పుడు ఇది ఏమీ ఉండదు. ఇంకా ఆ రోజు జరిగింది. ఓకే అండి. అంటే మీ కెరీర్కి సంబంధించిన ఒక క్వశ్చన్. అంటే మీకు యాక్టింగ్ పరంగా పెద్ద ట్రైన్ అయింది లేదు? లేదు. మీరు హైదరాబాద్కి వచ్చే ముందు పెద్ద ట్రైన్ అయింది లేదు. ఎలాంటి ట్రైనింగ్ లేకుండా మీరు ఇండస్ట్రీలోకి వచ్చేసారు. తర్వాత ఇక సస్టైన్ అవ్వడానికి ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేశారు? సస్టైన్ అవ్వడానికి స్ట్రగుల్స్ అంటే అయ్యో అది పెద్ద లెసన్ అయిపోతుంది. ఇంకా వస్తున్న కొత్తలోనే నేను కార్తిక్ గారితో ఉన్నానండి. ప్రజెంట్ ఒక 1.5 years, 2 years దాకా ఉన్నాను పాస్ట్ కోవిడ్ తర్వాత. ఎవరైతే కార్తిక్ స్టోరీ రైటర్ ఉన్నారు తండేల్ కథ ద్వారా.
ఇంకా అతని దగ్గర ఉంటున్న కొద్దీ మనకి బయట లైఫ్ ఏంటనే తెలియాలి కదా. సో అది ఎలా ఇక్కడే ఉండిపోతే ఇంకా మనం ఏమంటారు దాన్ని సేఫ్ ప్లేస్లో ఉన్నట్టు అయిపోతుంది. ఇంకా స్ట్రగుల్స్ అంటే బయట ఆపర్చునిటీ మనకు తెలియాలి కదా, బయట వాళ్ళతో కూడా సర్కిల్ తెలియాలి, మింగిల్ అవ్వాలి అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత నేను అప్పటికి జబర్దస్త్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా అప్పటికి జాబ్ లేదు, ఏం లేదు, వేరే ఫ్రెండ్ రూమ్లో ఉండడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి దాదాపు ఒక 8 months దాకా వన్ డే టీ తాగి ఉండడం, ఫుడ్ తిని ఉండడం, లేకపోతే సరిగా నిద్ర ఉండకపోయేది కాదు, పడుకోవడానికి ఒక్కోసారి రూమ్ కూడా ఉండదు. ఒక సపన టైంలో నేను ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత వేరే ఆఫీస్లో వర్క్ చేస్తూ ట్రయల్స్లో ఉంటున్నప్పుడు రూము లేక ఎక్కడ ఉండాలో తెలియక నేను చేస్తున్న ఆఫీసులో పడుకున్న రోజులు కూడా ఉన్నాయి 2-3 రోజులు. వితౌట్ బెడ్, ఫుడ్ ఏమి ఉండేది కాదు, వేసుకున్న బట్టలతో అలా పడుకున్నది. సో ఇంట్లో వాళ్ళ నుంచి డబ్బులు అడగలేము, ఇక్కడ ఏదైనా చేయాలి అంటే ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూ ఉద్యోగం చేయడం అంటే చాలా కష్టం అది. ఇంకా చెప్పాలంటే నేను రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ నుంచి నాకు బాగా గుర్తు ఫిల్మ్ నగర్ దాకా నడుచుకొని వెళ్ళాను. 5 days దాకా ఇదే పని జరుగుతూ ఉండేది ఆడిషన్స్ కోసం అని చెప్పేసి. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళ ద్వారా వెళ్ళి చేయడం జరిగేది. అప్పట్లో కూడా టీ తాగుతూ ఓకే ఈ రోజుకి ఇలా పొట్ట నింపేసుకుందాం అనే రోజులు కూడా ఉన్నాయండి నా దగ్గర అయితే. అవి అంటే ఇక్కడ నాకు చిన్న డౌట్ అండి, చెప్పండి. అంటే ఒంట్లో శక్తి ఉండి ఒక యంగ్స్టర్ ఇన్ని కష్టాలు పడాలంటే సినిమా మీద ఫ్యాషన్ ఉండాలి, ఫస్ట్ నుంచి సినిమా బ్లడ్లో ఇంకిపోవాలి. బట్ మీరేమో ట్రైనింగ్ తీసుకోలేదు. అంటే సినిమా అనే ఇష్టం ఆల్ ఆఫ్ సడన్గా పుట్టిందా, అంటే ఎందుకు రావాల్సి వచ్చిందని నా క్వశ్చన్. సడన్గా ఏం లేదండి, 10th క్లాస్ నుంచి నాకు కల్చరల్ మీద చాలా ఇష్టం. బాగా స్టడీస్ నార్మల్ ప్యారల్గా చదువుతూనే కల్చరల్స్ చాలా ఇంట్రెస్ట్ పెట్టేవాడు అనమాట. రైటింగ్స్, స్క్రిప్ట్స్ రాయడం కానీ, లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్లో స్టేజ్ షోస్ కానీ ఎక్కువగా చేయడం కానీ నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. కానీ అప్పుడులో సినిమాకి వెళ్ళాలి ఇట్లా ఏమి ఉండేది కాదు. ఇంకా ఇంటర్ నుంచి ప్రతి ఒక్కరికి నేను స్క్రిప్ట్ రాసి ఇవ్వడం, వాళ్ళతో ప్రిపేర్ చేయించడం, నేను కూడా ఒక క్యారెక్టర్ దాంట్లో వేయడం అప్పటి నుంచి బాగా ఇష్టం ఉండేది. సో అప్పుడు అనిపించింది ఓకే ఇలా వెళ్తే బాగుంటుందేమో అనిపించింది అంతే. ఈ ఫేమ్ ఇవే నాకేం తెలియదు, డబ్బులు వస్తాయి ఇవేం తెలియదు, ఎంతమంది చూసి నవ్వుతున్నారు, మనం కూడా కానీ టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డిగ్రీలో స్టార్ట్ అయిందండి నాకు. డిగ్రీలో ఇంకెప్పుడైతే అప్పుడు ఇంకా మెచ్యూరిటీ బాగా పెరిగి ఓకే ఇలా ఉంటే ఇలా బాగుంటుంది, మనకంటూ ఒక సపరేట్గా ఏమంటుంది నచ్చుతాం అంతే. ఇప్పుడు పలానా వ్యక్తిరా అని చెప్పేసి అలా మన ఫీల్డ్ నవ్వుకున్నారు, పక్క ఊరు అలాగే చెప్పుకోవాలని చిన్న పురుగు తిరిగింది నాకు అది బ్రెయిన్లో ఆ రోజు. సో ప్యారల్గా చదువుతూనే ఉండేవాడిని అండి. అట్లా అప్పటి నుంచి డిగ్రీ నుంచి ఫైనల్ ఇయర్ దాకా ప్రతిరోజు ఏ కల్చర్ జరిగినా సరే ఫస్ట్ మా దగ్గరకు వస్తారు, రాయించుకుంటారు స్క్రిప్ట్ కానీ ఏదైనా, నేను చేస్తాను. సో అక్కడి నుంచి వచ్చిందనమాట ఇదంతా. సో లైఫ్లో ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత గోల్ సెట్ అయింది. అంతేనండి అంతే. ఓకే, మీరు రావడం జబర్దస్త్ టార్గెట్గా హైదరాబాద్కి వచ్చారని చెప్పి విన్నాను. అవునండి అవును. అంటే జబర్దస్త్లో ఎలాంటి ట్రయల్స్ చేశారు, అంటే ఏ టీంని అప్రోచ్ అయ్యారు, ఏ టీం లీడర్ని అప్రోచ్ అయ్యారు, ఆ జర్నీ గురించి కాస్త చెప్తారా? అది ఏ టీంని అప్రోచ్ అవ్వడానికి కూడా లేదండి, ఎందుకంటే ఎవరు గేట్ బయట ఆపేసేవారు, లోపల రానిచ్చేవారు కాదు. ఓకే. సో నాకు జబర్దస్త్ ఈ మన 2013 or 14 అనుకుంటా అండి ఆడిషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి అన్నారనమాట. అది టీవీలో చూశాను నేను. సో మనం రైటింగ్ కూడా చేసుకుంటాం కదా, పర్లేదు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఏదో వచ్చేస్తుంది ఛాన్స్ అని చెప్పేసి బయలుదేరిపోయాను. ఆ బయలుదేరి రావడమే కార్తీక్ గారి దగ్గరికి వచ్చాను నేను. సో అప్పటి నుంచి ఇంకా అతను కనుక్కొని ఎక్కడికి వెళ్తే ఇది రీచ్ అవుద్ది ఏంటి అని చెప్పేసి అంటే అతను ఒక దారి చూపించారు, ఇలా వెళ్తే ఇంకా అక్కడ నాలాంటి పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ గేట్ ఇదేదో ఉంది, ఈ గేట్ దాటి వెళ్ళడానికి కష్టపడిన రోజులు 5-6 నెలలు. ఎవరైనా ఛాన్స్ ఇస్తారేమో, పిలిచి అక్కడే పిలుస్తారేమో, కనీసం ఫేస్ పిలుస్తారేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అన్న ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి, నా దగ్గర ఇంత టాలెంట్ ఉంది, నా శ్రీకాకుళం స్లాంగ్ యూజ్ అవుతుందేమో అని చెప్పేసి, మా దగ్గర చాలా మంది ఉన్నారు బ్రదర్, కష్టం ఇంకా అవ్వదు అని చెప్పేసి, ఇంకేం టాలెంట్ ఉంది రైటింగ్ ఏం చేయగలవు. అప్పుడు నాకు రైటింగ్ ఏం లేదండి ప్రజెంట్. అంటే వాళ్ళంత రైటింగ్ నాకు రాసి చూపించేవాడిని, అవి వాళ్ళకి నచ్చేవి కాదు. సో వాళ్ళు మెచ్యూర్డ్గా ఉండేవి, నావి జస్ట్ అప్పుడప్పుడే ఇంకా వస్తున్నాను కదా. అయితే మార్నింగ్ అక్కడికి వెళ్తున్న బస్సు ఏదైతే ఉందో కనుక్కొని ఆ బస్సు ఎక్కేసి 10 గంటలకల్లా గేట్ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. ఎక్కడ నానక్రమ కూడా దగ్గర ఉన్నప్పుడు అక్కడ వెళ్ళిపోయి ఆ గేట్ బయట ఎవరైనా పిలుస్తారేమో అని చెప్పేసి అలాగ ఉంటూ మళ్ళీ మధ్యాహ్నం అయ్యేది, అక్కడ టీ షాప్ దగ్గర టీ తాగేసి మళ్ళీ సేమ్ అక్కడే మళ్ళీ ఈవినింగ్ 4 అయ్యేది, సరే ఒక టీ తాగదాం దానికి ఏముందని చెప్పేసి మళ్ళీ అక్కడ టీ తాగి వాళ్ళు పిలిచే వరకు ఇలాగ 2 months ఇలాగే తిరిగాను. ఎవ్రీ థర్స్డే ప్రతి గురువారం వెళ్ళేవాడు అన్నమాట. సో వన్స్ అపాన్ టైం అక్కడ ఒక అతను జైకర్ అని చెప్పేసి ఒక అతను కలిసి నన్ను అప్రోచ్ అయ్యి ఏం తమ్ముడు ఇలాగ అంటే అప్పుడు గేట్ అవతలకి వెళ్ళాను.
అమ్మాయ అనిపించింది అంతే. Okay. ఆ తర్వాత ఎవరికి మన రాకెట్ రాఘవ్ గారికి పరిచయం చేశారు, ఇలా రైటర్ ఉన్నారని చెప్పేసి ఆ స్క్రిప్ట్స్ అన్ని రాసుకొని చూపించారు. అతనికి నచ్చాయి, ఇంకా బాగా రాయు అంటే రాము అన్నకి చూపించారు. అభి అని వెళ్ళిపోయిన తర్వాత రాము అన్న లీడర్ అయిన, సో అతను కూడా చూపించారు. సో వాళ్ళకి ఒక 2-3 months దాకా కొంచెం అలా ఉన్నాను అనమాట రాస్తూ. తర్వాత ఇంకా ఈ సినిమా సైడ్ ఏదైతే ఉందో కొంచెం సరే ఇంక ఇది ఇక్కడ అవ్వట్లేదు, బయటకు వచ్చేద్దామని చెప్పి ఇంకా అట్లా అయ్యిందండి. అంటే మిమ్మల్ని ఏ ప్రశ్న అడిగినా కార్తిక్ గారి పేరు కామన్గా వినిపిస్తుంది. అవును, ఎందుకంటే మొత్తం మీరు లైఫ్లో ఆయన కీ రోల్ లాగా ఉన్నారు. కీ రోల్ అండి చాలా. సో కార్తిక్ గారు అంటే ఇప్పుడు మా తండ్రి సినిమాకి కథా రచయిత, యాక్చువల్గా ఆయన రచయిత కంటే కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్కువ చేస్తున్నారు. అవును సార్, అవును సార్. అంటే ఉదాహరణగా చెప్పుకోవాలంటే తండ్రి సినిమా వరకు ఆయన కెరీర్ కూడా బిల్డ్ అవ్వలేదు. అవును సార్. అలాంటి ఆయన మీకు త్రూ అవుట్ కెరీర్లో ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డారో, అసలు మీ అనుబంధం ఏంది, మీ ట్రావెలింగ్ ఎక్కడి నుంచి? ఏంటంటే శ్రీకాకుళంలో వాళ్ళకి ఒక బట్టల షాప్ ఉందండి, దాంట్లో మా అమ్మగారు వర్క్ చేసేవారు. ఓకే, వర్క్ చేస్తారు ఇప్పటికి స్టిల్. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మా అమ్మగారు చాలా బాగా దగ్గర బంధువులా అనమాట. బయట వ్యక్తే కానీ అంత బాగా చూసుకుంటారు. ఓకే. సో నాకు ఎప్పుడైతే సినిమా పిచ్చిందో తెలిసిందో మా అమ్మగారు చెప్పారనమాట, కార్తిక్ అని ఉన్నారు సినిమాలను ట్రై చేస్తున్నారని చెప్పేసి. ఎవరు? కార్తిక్ వాళ్ళ మదరు నాతో ఫోన్లో మాటలు చెప్పారనమాట. నువ్వు వెళ్ళొద్దురా, బాగుపడతావు, ఎక్కడే ఉండి చదువుకో అని చెప్పి ఉద్యోగం చేసుకోవచ్చు అందుకు చెప్పారు ఫోన్ చేసి. సో కార్తిక్ గారితో మాట్లాడించారు ఫోన్లో. అతను కూడా సేమ్, నోరు మూసుకొని చదువుకో, ఉద్యోగం చేసుకో, సినిమాలో షికర్లు ఏం లేదు, ఎక్కడ ఏమి ఉండదు, అంత నువ్వు చూసిందంతా వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు అని చెప్పేసి. అయినా సరే ఆ పిచ్చి సరిపోక ఇంకా ఒక 2-3 సార్లు మా అమ్మగారితో అడిగిస్తే అప్పుడు కార్తిక్ గారు సరే రా వచ్చి చూడు అంటే అప్పుడు అక్కడి నుంచి అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది అనమాట. ఇది మొత్తం ఇప్పుడే కాదంటే రేపు పొద్దున ఇంక ఏ స్టేజ్కి వెళ్ళినా సరే కార్తిక్ గారి పేరు పక్కా చెప్తాను. అతను లేనిది నేను లేని జీరో పక్కా. అది అతని వల్లే నాకు ఇప్పుడు ఈ స్టేజ్ కాదు, నెక్స్ట్ ఏది వచ్చినా సరే ఇంక అతను. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం అనేది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. సో నేను ఈ విషయంలో అతనికి నేను దేవుళ్ళ కూడా భావించవచ్చు, తప్పలేదనమాట. అంత ఇష్టం నాకు అతను. తండ్రి సినిమాకి ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మీరు ఏదైతే పర్ఫామ్ చేశారో అది ఇప్పుడు ఒకసారి చేయగలరు? అది డైలాగ్స్ ఇచ్చారు సార్, ఏదో గుర్తులేదు నాకు ప్రజెంట్. ఒక డైలాగ్ ఇచ్చారు, సినిమాలో డైలాగ్ ఇచ్చారు. సారీ సార్ నాకు గుర్తు రావట్లేదు, ఏదో డైలాగ్ ఇచ్చారు, అంత ఐడియా లేదు ప్రజెంట్. కాకపోతే తండేల్లో ఒక డైలాగ్ ఉందండి, అది సినిమాలో ఎడిటింగ్లో తీశారు. సో ఇప్పుడు అది చెప్పమంటే నేను చెప్తాను ఒకసారి, పర్లేదా? అదే స్లాంగ్లో చెప్పండి. అదే స్లాంగ్ చెప్తాను, అది శ్రీకాకుళం మీరండి, పర్లేదు. సో హీరోయిన్ గారు ఇలా నడుచుకుంటూ గుడికి వెళ్తుంటారండి. సో నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చి చూస్తుంటాను చిన్న ఎక్సెల్ బండి మీద. వస్తున్నప్పుడు రాజన్లో ఉన్నాడే అని చెప్పి బండి దగ్గరికి లాపుతా. రాజన్న, మా అమ్మని దేవుడిలా కాపాడినావన్నా, ఈ పాలని ఆటికెళ్ళి డబ్బులు తెచ్చి నేను నీ డబ్బు మళ్ళీ తీర్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా అమ్మని కాపాడినందుకు. ఈ రుణం ఎలా తెచ్చుకున్నా తెలియట్లేదన్న అని చెప్తాను అనమాట. సో అతను నా భుజం మీద చేయి తట్టి, నేను ఇప్పుడు అడిగిన ఎట్రా నీ డబ్బులు, అమ్మ బాగానే ఉంది కదా చూసుకోపో అని అంటాను అనమాట. సో ఆ హ్యాపీ మూమెంట్లో నేను అలా వెళ్తూ ఉంటాను అనమాట. ఈ సీన్ ఎడిటింగ్లో వెళ్ళిపోయింది? అవును సార్, ఎడిటింగ్లో తీసేసారు లేదు స్టార్టింగ్లో తప్ప ఇవన్నీ అంతే. అంటే తండేలకి ఆడిషన్ ఇచ్చారు, ఛాన్స్ ఫైనల్ అయింది. బట్ త్రూ అవుట్ సినిమాలో ఉంటానని, హీరో గ్యాంగ్ లో ఉంటానని, ఈ రోల్ వస్తుందని అసలు లేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. త్రూ అవుట్ ఉంటానని తెలిసి కానీ ఒక 20 రోజులు అని అనుకున్నా, కానీ త్రూ అవుట్ అంటే ఒక 40+ డేస్ చేస్తానని అస్సలు అనుకోలేదు. అంటే హీరో గారితో కాంబినేషన్లో కొన్ని సీన్స్ పాడితే అసలు నాకు బ్రెయిన్ లేదు. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాలో ఛాన్స్ రావడం ఎక్కువ, అండ్ దట్ ఇతను స్క్రీన్ షేర్ చేసుకునేంత ఉందా అని చెప్పేసి నాకైతే అనిపించలేదు. కానీ అది అదృష్టం, ఇప్పటికీ అదృష్టంగానే ఫీల్ అవుతాను. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుంది అని చెప్పి. మొత్తం ఎన్ని రోజులు వర్క్ చేశారు, ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? అది చెప్పొచ్చు, ఏం పర్లేదు. లేదండి, అది 45 or 48 days అండి చేశాను మొత్తం నేను. ఓకే, ఉంటుంది రెమ్యునరేషన్ అంతా డేకి ఇంత అని చెప్పేసి 3 to 5 మధ్యలో. ఓకే, సూపర్. అండ్ హీరో చైతన్య గారితో మీరు ఒక 40 days జర్నీ అంటే చిన్న విషయం కాదు, ఆయన చాలా దగ్గర నుంచి చూస్తుంటారు. చాలా. మీకు ఆయనతో ఉన్న ఒక మంచి మెమరీ అంటే ఏం చెప్తారు? ఆయనతో ఉన్న మంచి మెమరీ అంటే ఇది షూట్ స్టార్ట్ అయిన ఉడిపిలో అనుకుంటా అండి, ఉడిపి జైల్ సెటప్, జైల్ సీక్వెన్స్లో. ఓకే, జైల్ సీక్వెన్స్లో 10th day అనుకుంటా, నరేన్ గారని పెద్ద తండ్రిలో చేశారు ఈ సినిమాలో. అతను నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ బికాస్ ఆఫ్ కార్తిక్ అన్న. సో ఏ షూటింగ్ అయినా కార్తిక్ అన్న దగ్గరికి వస్తారు, అక్కడ నాకు పరిచయం. ఆ రోజు హీరో గారికి పరిచయం చేస్తున్నారు, బాబు ఇతను ఎవరో తెలుసా అని చెప్పేసి. తెలుసారు అని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ పీకే పీకే, ఓ మై గాడ్ పవర్ఫుల్ నేమ్ అని చెప్పేసి అంటారు. సో లేదు నా పేరే పవన్ కళ్యాణ్ అంటే
తనకే ఉంది బాగానే ఉంది అని చెప్పి ఆ రోజు అతనితో పాటు హోల్ టీం అంటే అందరం ఒక దగ్గర ఉన్నాను అనమాట, అందరూ నవ్వారు. సో అదొక మంచి మూమెంట్ అని చెప్పుకోవచ్చు, అంటే నా పేరు గుర్తుంది అతనికి అని చెప్పేసి. సో ఎప్పుడు మాతో కాంబినేషన్లో షార్ట్కి అతను వచ్చిన ప్రతిసారి కూడా హే పీకే హౌ ఆర్ యూ అట్లా చెప్తున్నా. సో అది బాగా అనిపించేది నాకు. ఎప్పుడు అతనికి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పినా చాలా చాలా కూల్గా రిసీవ్ చేసుకుని గుడ్ మార్నింగ్ తిన్నావా అని చెప్పి అడుగుతుంటారు. సో ఈ తండేల్ సినిమాని ఆ మూవీ యూనిట్ మొత్తం చాలా బలంగా నమ్మింది. బన్నీవాసు గారు కానీ డైరెక్టర్ గారు కానీ అందరూ కూడా 100 కోట్ల క్లబ్లో చేరబోతున్నాం, 100 కోట్లు కొట్టబోతున్నాం అని స్టేట్మెంట్ ఇచ్చి మరీ సక్సెస్ కొట్టారు. సో అంటే వాళ్ళంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే దాని వెనక అంతే స్థాయిలో కష్టపడి ఉండాలి. సో చైతన్య గారి కష్టం మీరు దగ్గర నుంచి చూశారు కాబట్టి ఆయన ఎలా సెట్లో ఎలా ఉండేవారు, ఎలా కష్టపడేవారు? ఈ సినిమాని చైతన్య గారు మాత్రం చాలా పర్సనల్గా తీసుకున్నారండి. ఎందుకంటే 1 year కష్టం అవుతుంది, ఇంక ఇది తప్ప ఇంకొక సినిమా ముట్టుకోవద్దు అని చెప్పేసి. ఈవెన్ అతను స్టంట్స్ కానీ ఫైట్స్ కానీ చేయాలన్నా డూప్ పెట్టేంత అవకాశం ఉంది వాళ్ళకి. కానీ సార్ ఏమన్నారంటే నాకు ఏ డూప్ వద్దు, నేనే చేస్తాను ప్రతిదీ కూడా. కొన్ని స్టంట్స్లో అయితే అతను పడిపోవడం కూడా జరిగింది, కింద బేస్మెంట్స్ కూడా ఏం వేయలేదు అప్పటికి. అండ్ దట్టు అతను జైలు సీక్వెన్స్ మంచి ఎండలో జరిగిందండి, అప్పుడు ఎండాకాలం బాగానే. సో ఫిషర్మ్యాన్ అంటే అంత కలర్ఫుల్గా ఉండకూడదు, బ్లాక్ కొంచెం ఉండాలని చెప్పేసి నేను ట్యాన్ అవుతాను, నాకు ఇలాగే ఎండలోనే ఇష్టం అని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్కి గొడుగు కూడా పట్టించుకునేవాడు కాదనమాట. దట్టు వెరీ కూల్ పర్సన్. ఎంత ఇబ్బందిగా ఉన్నా ఎంత దీనిగా ఉన్నా నవ్వుతూ పలకరిస్తూ ఉంటాడు, నవ్వుతూ చేసుకుంటారనమాట సార్ అని అతను. సో అలా అంతే బాగా జరిగిందనమాట. అంటే ఆ డూప్ కూడా వద్దు నేను చేస్తాను. అండ్ అటు ఒక సీన్లో ఏంటిది సేఫ్ ప్యాడ్ కట్టుకుంటారు కదా ఫైట్ సీక్వెన్స్లో, చందు సార్ అడిగారు చందు గారు కట్టుకుంటారంటే అవసరం లేదు, నాకు ఇలా ఉంటేనే ఇంకా ఇష్టం, నేచురల్గా వస్తుంది అని చెప్పేసి. ఈవెన్ చందు సార్ ఆ సీన్ ఓకే చేసిన, షార్ట్ ఓకే చేసినా లేదు ఇంకా చూడు ఇంకా చేయి ఇంకేమైనా చేయొచ్చా అని చెప్పేసి మోడ దగ్గర కూర్చొని అది చెప్తుండారు అనమాట. మేము అనుకున్నాం ఏంటి ఇంత మంచి ఎండలో మళ్ళీ అది డ్రోన్ షాట్స్ కొన్ని ఉంటాయండి, ఫ్లై చేస్తూ కొన్ని ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి అనమాట జెండాకి సంబంధించిన ఒక సీక్వెన్స్లో. అప్పుడైతే సారు 2 days చాలా హార్డ్ వర్క్ చేశారు. మేము ఒక అరగంట ఉండలేకపోతున్నాం ఎండలో, అతను మాత్రం త్రూ అవుట్ 3-4 hours ఉన్నారు అక్కడ. చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి అతనికి. తండేల్ కథలో భాగంగా మీ బ్యాచ్ మీ టీం ఏదైతే ఉందో వాళ్ళంతా పాకిస్తాన్లో అరెస్ట్ అవుతారు, పాకిస్తాన్లోకి దొరికిపోతారు. కానీ సినిమా షూటింగ్లో నిజంగానే సీలో ఒక 5-6 గంటలు మీరు అరెస్ట్ అయ్యారంట. ఆ సీక్వెన్స్ ఎలా జరిగింది, అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు? మీ దాకా వచ్చిందంటే పెద్ద విషయం. అది కేరళలో మిడిల్ ఆఫ్ ద సీలో స్ట్రోమ్ సీక్వెన్స్ తీయడానికి అనుకుంటా సార్, నాకు క్లారిటీ లేదు. వెళ్ళాం, మిడిల్ ఆఫ్ ద సీలో షూట్ ఉందని చెప్పేసి. సో మేము ఈ ఒడ్డు నుంచి చిన్న టెప్పలు ఉంటాయి కదా, ఆ టెప్పల మీద వెళ్ళి అక్కడ పెద్ద బోట్ ఎక్కాలి. ఓకే. సో ఆ టెప్పల మీద వెళ్తున్నాము, జాకెట్స్ కూడా లేవు, లైఫ్ జాకెట్స్ కూడా లేవు చెప్పాలంటే. ఆ రోజు అడ్వెంచర్ ఏంటంటే అది ఒక నార్మల్గా బోటింగ్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యాం జస్ట్ ఒక 5 minutes వరకు. ఇంకా తర్వాత స్టార్ట్ అయింది మాకు. లైఫ్ జాకెట్స్ లేవు, చిన్న బోటు, 10 మంది ఉన్నాం దాన్ని ఒక బోటు మీద. ఇంకా కొడుతూనే ఉన్నాయి అలలు, మా ఒక్కొక్కరికి ఇంకా అయిపోయి ఈరోస్తే లాస్ట్ అని చెప్పేసి. సో వెళ్తున్న కొద్దీ భయమో ఉంది, ఓకే అడ్వెంచర్ ఫీల్ అవుతున్నాం. లేదండి రాదు, ఎవరికి రాదు. అయితే వచ్చింది ఒక్కడికే, కేరళ వాడు అతను బోట్ నడుపుతున్నాడు. ఆడేం చెప్తున్నాడు కేరళ మాకు అర్థం కావట్లే, కూర్చో అంటున్నాడు. ఓకే అంటున్నాను. దగ్గరికి వెళ్ళే కొద్దీ సరే మిడిల్ ఆఫ్ ద సీలో ఓకే పెద్ద బోట్లు కనిపించి అమ్మయ్య ఎక్కొచ్చు అనుకుంటే అది అంత ఉంది, ఇది పక్కన ఎంత ఉంది. అక్కడ నిచ్చెన కూడా లేదండి, ఎక్కదామంటే తాడు వేసాడు, అది ఇలా షేక్ అవుతా ఉంది. అది ఆ తాడుతో ఏం ఎక్కుతావరా, కొంచెం జారినా ఇంకా అయిపోయింది పని, టాటా బాయ్ బాయ్ చెప్పుకొని వెళ్ళిపోవడమే ఇంకా. సో ఆ పెద్ద బోటు ఇచ్చే ఫోర్స్ అలలకి ఒక్కసారిగా ఇలా బోల్తా పడిపోయింది బోటు. ఈవెన్ కొంచెం ఇంకా ఫాస్ట్గా కొట్టినా ఇంకెవరిని కనిపించాలి, ఆ బోట్ తిరగబడిపోతుంది. ఎవరికి లైఫ్ జాకెట్స్. ఆ రోజు భయపడిన భయం ఇప్పటికి గుర్తుంది, నవ్వుకుంటాం ఇప్పుడు అది గుర్తు చేసుకుని. అది ఎంత అడ్వెంచర్గా ఉందంటే అంత బాగుంది, అంతే భయంగా ఉంది. సరే అని చెప్పేసి చూస్తే ఇంకా చుట్టూ పోలీసులు వచ్చారు. ఏం జరుగుతుంది ఎక్కలేదు, ఇంకా అప్పుడు ఎక్కలేదండి, తాడు వేస్తున్నారు. ఈలోపు పోలీసులు వచ్చేసారు. వచ్చేస్తే ఏం జరుగుతుంది ఏంటి మాకేం అర్థం కాలేదు. ఆ టైంలో ఎవరు తెలిసిన వాళ్ళు ఇంకా పర్మిషన్స్ లేవు, 2 బోట్లకి పర్మిషన్స్ లేవు, షూటింగ్ పర్మిషన్ లేవు. ఆ రోజు మాకేంటంటే అన్లక్కీ థింగ్, కోస్టల్కి వాళ్ళకి పరేడ్ అవుతుందంట లోపల. అది మాకు తెలియదు, ఎందుకంటే కేరళలో ఒక మ్యాగజైన్ పెట్టుకుంటారు నార్మల్గా, వాళ్ళతో మాట్లాడుకుని కమ్యూనికేట్ చేసుకుంటారు అనమాట. సో జరగలేదు. ఇంకా పోలీసులు వాళ్ళు మేము ఈ బోట్లోనే ఉంటున్నాము, ఆ పెద్ద బోట్లోకి ఎక్కనివ్వట్లేదు.
ఆ ఫోర్స్కి బోట్ తిరగబడిపోతుంది. అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఇక్కడేమో ఒకళ్ళు చీలాలు పట్టుకుని రా కూర్చుని ఉన్నాం అలాగని. ఈ కేరళ అతను ఏదో చెప్తుంటాడు, మాకు అర్థం కాదు. ఒరే బాబు మా ప్రాణాలు పోతుంది, నువ్వేం చెప్తున్నావు అని చెప్తున్నాను. అది ఒకవైపు ఏడుపు, ఇంకోవైపు నవ్వు వస్తుంది. అయితే పర్మిషన్స్ లేవు అని తెలిసింది. ఇంకా హీరో గారు ఎక్కడ ఉన్నారు ఈ మొత్తంలో? హీరో గారు అక్కడ స్టార్ట్ అవుతున్నారండి అప్పటికి. ఇంకా సో హీరో గారు కూడా రావాలి ఇక్కడ, ఇంకా రావాలి. సేఫ్గా ఇంకా రాలేదు. ఇది జరిగేలేక ఆగిపోయారు. అక్కడ ఆగిపోయారు. అయితే ఇంకా మాకు అరెస్ట్ అని చెప్పేసి అన్నారు. అట్లీస్ట్ ఆ బోట్లకి నెక్కించండి, ఎందుకంటే ఉండలేకపోతున్నారని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే ఆ పోలీసులు వాళ్ళు హైకమాండ్కి కాల్ చేసి అక్కడ కాల్ వచ్చేసరికి 1.5 hours పట్టింది. అంతవరకు అలాగే ఉంచారు మమ్మల్ని. సరే ఓకే అని చెప్పేసి మమ్మల్ని బోట్లోకి ఎక్కించి వాళ్ళు కూడా మాతో పాటు ఎక్కారు. ఆ బోట్లోకి ఎక్కి ఇలా సేఫ్ జాకెట్స్ లేవు, ఏం చేస్తున్నారు ఏంటి, అసలు మీరు ఎవరు, సినిమా వాళ్ళమన్నా నమ్మట్లేదు వాళ్ళు, ఎందుకంటే కెమెరాస్ లేవు, అవి వేరే బోట్లో ఉన్నాయి, మీరు ఏమైనా మాఫియానా లేకపోతే ఏంటి అన్ని చెక్ చేస్తున్నారు వచ్చి. అందరూ అది అనుకున్నారు సినిమాలో జరగాల్సింది రియల్ లైఫ్ జరిగింది, ఇంకేం వస్తుంది ఆ ఫీల్ అని చెప్పేసి. దాదాపు 5.5 hours అండి వితౌట్ వాటర్, ఫుడ్, అలాగే ఉన్నాం. రెండో బోట్లో అనుకుంటా బిస్కెట్ ప్యాకెట్స్ ఏవో ఎక్కడో దాచినవి ఉంటే, ప్రొడక్షన్ వాళ్ళు దాచుతారు కదా, అవి విసురుకుంటున్నాం ఇలాగా, ఇవ్వండి రా బాబు ఆకలి వస్తుందని చెప్పి ఆ బోట్ నుంచి ఈ బోట్కి. చెప్పుకోవడానికి చాలా మంచి విషయం అండి ఇది, కానీ భయం అవుతామా లేదని. అప్పటికి అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయిపోయింది మా మీద. అరెస్ట్ త్రూఅవుట్ కేరళ మీడియా మొత్తానికి మేము ఒక ఆహారం ఆ రోజు. మేము సరే ఇంకా ఓకే అన్నారు. అల్లు అరవింద్ గారు మొత్తం మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ మొత్తానికి రిలీజ్ ఆర్డర్ వచ్చేసాయి. ఇంకా బోట్ వచ్చేస్తుంది, దగ్గరికి వెళ్తున్నాము, ఓకే రిలీజ్ అయిపోతున్నాం అర్థమైపోయిందని చెప్పేసి అనుకునేసరికి ఫోన్ వచ్చింది అక్కడున్న వేరే మేనేజర్ గారికి. బయట అందరూ మీడియా ఉన్నారు, జాగ్రత్తగా మొహం చూపించకుండా ఎవరైనా మాట్లాడకుండా వచ్చేయండి అని చెప్పేసి. ఏ మీడియా రా, మేము ఎక్కడో ఆంధ్రాలో ఫేమస్ అవుదాం అనుకుంటే కేరళలో ఫేమస్ అవుతున్నామని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళే వరకు చూస్తే బాబు మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా అందరూ మీడియా వాళ్ళే. ఎలా తెలిసిందో మాకు తెలియదు అదంతని. సో ఇంకొకళ్ళు దగ్గరికి వస్తున్న కొద్దీ ఉరుకుతూ ఇంకా ఫేస్ చూపించకుండా ఆ రోజు కేరళ త్రూ అవుట్ స్టోరీ హాట్ టాపిక్ అంతా తండేల్ మూవీకి వితౌట్ పర్మిషన్స్ చేశారు అని చెప్పేసి. అది అక్కడ చెప్పలేదండి, ఇక్కడ చెప్తున్నారు, మరి ఏమవుద్దో నాకు తెలియదు. అంటే మీరు తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఇది మాత్రం ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ లా మిగిలింది. ఇది అడ్వెంచర్, బతకూడదని చెప్తున్నాను, బతకలేకపోతే నా కోసం కూడా చెప్పుకోవాలి అట్లా. మీరు తండేల్ పీకే అయితే తండేల్లో లేడీ పీకే ఉన్నారు, సాయి పల్లవి గారు. సో మీరు ఎక్కువ రోజులు ట్రావెల్ అయ్యారు కాబట్టి మేడంతో కూడా మంచి మెమరీ ఉంటుంది మీకు. అవునండి, అంతకంటే ముందు చెప్పాలంటే నాకు సాయి పల్లవి చాలా ఇష్టం అండి. ఫస్ట్ నుంచి, డిగ్రీ నుంచి నాకు క్రష్ ఆవిడంటే. సాయి పల్లవి గారు ఇంకా అది ఇలా కోసేసుకోవచ్చు ఇలా. మంచి మూమెంట్స్ ఏమంటే ఆవిడతో సీన్ అవుతున్న రోజు అనమాట. ఎప్పటికైనా ఓకే ఆవిడకి సెకండ్ ఇవ్వాలి, టచ్ చేయాలి, జస్ట్ అంతవరకు వెళ్తాను లేదా నాకు తెలీదు అని చెప్పేసి. సో ఆ రోజు చైతన్య గారు పల్లవి గారు మాట్లాడుకుంటున్నారు. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పేసి ఇంకా షేక్ అవుతుంది చెయ్యలా అని. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పేసి తను అన్నదనమాట. ఇది సింపుల్గా చెప్పేసింది ఆవిడ, నా చెయ్యం ఇలా షేక్ అవుతుంది అని చెప్పేసి చూస్తున్నాను. అదొకటేనండి. అమరన్ సినిమా చూసిన తర్వాత అంటే నేను ఎప్పుడు అనుకోలేదు సాయి పల్లవి గారి మూవీ చూసి సాయి పల్లవి గారికి చెప్తాను మీ మూవీ బాగుంది అని చెప్పేసి. అమరన్ మూవీ చూసిన తర్వాత రోజు మాకు షూట్ పడింది, అందులో సాయి పల్లవి గారి కాంబినేషన్ ఉందన్నమాట. సో మేడం చాలా బాగా చేశారు అమరన్ మూవీలో, చాలా బాగుంది మేడం, కంగ్రాచులేషన్ అని చెప్తే థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నారు. అమ్మయ్య ఓకే, హార్ట్ బీట్ ఇలాగ తట్టట్టు కొట్టేసుకుంటుంది నాకు. అంటే ఆవిడంటే అంత ఇష్టం నాకు, ఆవిడతో మాట్లాడుతాను కూడా నాకు తెలియదు. ఇంకా ఏంటంటే ఆ ఒక్క సీన్ ఉండుంటే థియేటర్లో ఇంకా అమ్మయ్య ఆవిడతో అనుకున్న డ్రీమ్ పూర్తి అయిపోయిందని ఫీల్ అయ్యేవాడిని. అది కొంచెం సాడ్ మూమెంట్ అనమాట. ఈసారి చూడాలి, ఆవిడంటే చాలా ఇష్టం నాకు. అండ్ మీ కెరీర్కి సంబంధించి ఒక సీరియస్ క్వశ్చన్. అప్పుడు సినిమా యాక్టింగ్ అంటే మీతో పాటు కాంబినేషన్ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ చాలామంది ట్రైన్ అయ్యి లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్తో ఉండి వాళ్ళకు ల్యాండ్ మార్క్ ఎక్కడ తెలుస్తుంది, కెమెరా లుక్ ఎక్కడ ఇవ్వాలో తెలుస్తుంది, వాళ్ళ యాక్టింగ్లో ఒక ప్రొఫెషనాలిటీ ఉంటుంది. మీరు వాళ్ళతో కాంబినేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు కష్టం అవ్వట్లేదా? అవుతుందండి, ఈజీగా కష్టం అవుతుంది. కాంబినేషన్ సీన్స్ పడినప్పుడు భయం ముందు, అంటే వీళ్ళకి అన్నీ తెలుసు కదా, ఇప్పుడిప్పుడే వస్తున్నాను నేను అన్నట్టు. వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు, మనం ఇంకా బిగినింగ్ ఇంకా. సో ఏమంటారు ఏంటో అని చెప్పేసి అంటే అక్కడ చెప్పేదంతా ఉంటుంది. అక్కడ ఏంటంటే వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవారు నాకు, ఇలా కాదు ఇలా చేయి, ముందే సీన్ అవుట్ అవుతున్న ముందే ఎవరితో సీన్ ఇలా నాతో నీ పనులు ఇంకెవరితో అంటే వాళ్ళతో మాట్లాడతారు, 2 minutes మాట్లాడతారు, అక్కడ ఏ ఆర్టిస్ట్ ఉన్నారు ఏంటి అనేది మాట్లాడి ఇలా చెప్తే నేను ఇలా ఆన్సర్ ఇస్తాను అని చెప్పేసి. అది బాగుందండి, ఆ బాండింగ్ బాగుంది. అంటే నాకు ఎప్పుడు అంటే ఫీల్ రాలేదు, బాగానే జరిగింది. అండ్
నాచనగా సీన్ జరుగుతున్నప్పుడు అయితే చైతన్య గారే ఓకేనా పర్లేదా చేద్దామా అట్లా బాగా ఎంకరేజ్ చేశారు ఆ సీన్లో మాత్రం. పర్లేదు ఎక్కడ నాకు ఎటువంటి ఫీల్ రాలేదు, అంటే భయపడలేదు, అలా ఎంకరేజ్ చేస్తూ చేయించుకునేవారు అనమాట. పర్లేదు అండ్ చెప్పాలంటే చందు గారు అంటే బాబోయ్ ఎనర్జెటిక్ పర్సన్ అతను. అతనైతే త్రూ అవుట్ లొకేషన్లో షూట్ అవుతుందంటే ఆ కామెడీకి ఇంకా ఎంత స్ట్రగుల్ ఉన్నా ఏమున్నా పోతుంది, ఇంకా నవ్వుతూనే ఉంటాం. ఇంక పల్లవి గారు వస్తే ఇంక మామూలుగా వాడుకోరు చందు గారు అయితే. సో ఈ నాకు పర్సనల్గా ఏం జరిగిందంటే చందు గారు పల్లవి గారు ఆడుకుంటారా, పల్లవి గారు చందు ఆడుకుంటారు? రెండు జరుగుతాయి కదా, అదే వీడియోలో చూసాము. సాయి పల్లవి గారే చందు గారిని ఆడుకుంటున్నారు. ముందు చందు గారు ఆడుకుంటారు, తర్వాత పల్లవి గారు ఆడుకుంటారు, మైక్ లాగేసుకుంటారు ఇంకా. అయితే ఈ పీకే ఎప్పుడైతే ఈ పేరు చందు గారికి వినిపించిందో ఈ ఇద్దరు కామెడీ సీన్ పడుతున్నప్పుడు దగ్గర దాదాపు ఒక 3 hours దాకా ఈ సీన్ షూట్ జరిగిందండి వైజాగ్లో. ఫుల్ ఎండ, వాళ్ళు మేకప్ వేసుకుంటున్నారు, మనం అప్పుడు వస్తాం, మనకేం లేదు. ఆ చందు గారు అక్కడి నుంచి మైక్లో మానిటర్లను చూస్తూ రే పీకే గారికి టీచ్ చేయవాడు చచ్చిపోయేలా ఉన్నాడు అని చెప్పేసి, అరే పీకే ఓకేనా, ఆ పీకే ఏంటమ్మా ఓకేనా, 10 సార్లు పీకే పీకే అని అందరూ ఇక్కడ ఎవరు పీకే అని చూస్తున్నారు. సార్ నేనే సార్. అది చాలా ఫన్నీ మూమెంట్ అతనితో నాకు పర్సనల్గా జరిగింది అనమాట. ఇది చాలా బాగుంది. ఆ రోజు ఊరు మొత్తం నా పేరు తెలిసింది, అయితే నా పవన్ కళ్యాణ్. కొంతమంది ఏమో వీడి పవన్ కళ్యాణ్ ఏంటి, కొంతమంది ఏమో ఓకే ఓ మాదిరిగా ఉన్నాడు అని చెప్పేసి. అయితే తండేల్ మూవీ మీకు సక్సెస్ ఇవ్వడమే కాదు, మిమ్మల్ని కాపాడింది కూడా. చాలా తండేల్ పవన్ వల్ల పవన్ కళ్యాణ్ పీకే నేమ్ దూరమైంది. అయ్యో నాకు అదే కావాలండి, అదే కావాలి. తండేల్ పీక్ అయితే ఇంకా హ్యాపీ నాకు. కే పక్కన లేకపోతే పీక్ వాల్యూ లేదండి అంతే. అండ్ ప్రొడక్షన్ విషయానికి వస్తే గీతా ఆర్ట్స్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఒక భారీ బడ్జెట్ మూవీ తీయడం. సో ప్రొడక్షన్ పరంగా అంటే మీరు అప్కమింగ్ యాక్టర్స్ కాబట్టి మీకు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండే కొన్ని కష్టాలు కొత్తగా అనిపించుండొచ్చు. సో అలాంటి ఇబ్బందులు ఏం రానియకుండా ఫుడ్ కానీ వాళ్ళ అకామిడేషన్ కానీ ఎలా ఉండింది? ఫుడ్ విషయానికి వస్తే అసలు సూపర్ అండి, ఎక్కడా కూడా పార్షియాలిటీ ఏమీ లేదు. ఏ ఫుడ్ పెడుతున్నారు మాకు ఆ ఫుడ్డే వచ్చేది. అసలు టైంకి వాటర్ బాటిల్ కానీ టీ కానీ లేకపోతే స్నాక్స్ కానీ ఏదైనా సరే ఫుడ్ విషయంలో అసలు ఎటువంటి లోటు లేదండి. గీతా ఆర్ట్స్ దాని విషయంలో మాత్రం సూపర్. ఇంకా అండ్ ఇప్పుడు మీ జర్నీ చూసుకున్నట్టయితే చాలా తక్కువ టైం, బట్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎదురవడానికి ఒకరోజు చాలు. అవును. సో అలాంటి ఓ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా? వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఉన్నాయండి. ఫస్ట్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో అనుకుంటాను సినిమా పేరు. ఫస్ట్ కెమెరా ఫేస్ చేస్తుంది అప్పుడే. ఎక్కడ అది పటాన్ చెరువు దగ్గర నైట్ షూట్ అనమాట. నాకు అతను అరవింద్ గారు అనుకుంటా తీసుకెళ్ళింది, సురేంద్ర గారు ఐడియా లేదు సారీ. నాకు అది వెయిటర్ క్యారెక్టర్. అక్కడ ఎవరు మన అతని పేరు గుర్తు రావట్లేదు, హీరోను కమెడియన్ కూర్చొని మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మీకు ఏం ఆర్డర్ కావాలని చెప్పి అడగాలి నేను. ఓకే, అదే ఫస్ట్ నేను కెమెరా చూసి ఇంకా నేను చేస్తున్నాను అని చెప్పేసి చుట్టూ 200 members పీపుల్ ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టులు మొత్తం ఇన్ని. అక్కడి నుంచి డైరెక్ట్గా చూస్తున్నారు. ఆ అబ్బాయి ముందు చెప్పేశారు ఈ అబ్బాయి చేస్తాడంటే, నేను తీసుకెళ్ళిన అతను ఎవరైతే ఉన్నారో అతను చేస్తాడండి అనేసాను అనమాట. ఇంకా నేను చేసే క్రమంలో దీంట్లో అక్కడి నుంచి బస్సు ఒకటి రావాలి ప్యారలల్గా, ఇక్కడేమో హోటల్లో రన్ అవ్వాలి, చాలా జరగాలి. సో నా వల్ల అది మొత్తం కొలాప్స్ అయిపోయింది. దగ్గర 4-5 takes పట్టాయి. ఎందుకంటే వాళ్ళు యాక్షన్ చెప్పకముందు నేను ఒకసారి డైలాగ్ చెప్పేస్తున్నాను, యాక్షన్ చెప్పిన తర్వాత చాలా లేట్గా చెప్తున్నాను. దీనివల్ల ఆర్టిస్టులు కూడా నాకు కోపం అయిపోయారు. అది నాకు ఆ రోజంతా ఇంకా కళ్ళ నేను తిరుగుతూనే ఉన్నాయి, వద్దు వెళ్ళిపోతాను నా వల్ల కాదు అని చెప్పి అనిపించిందండి. అంతమంది ముందు అతను చేస్తారా చేయడయ్యా అంత గట్టిగా అరిచారనమాట. సో నన్ను తీసుకెళ్ళిన అతను కూడా కొంచెం తగ్గినట్టే కదా అని చెప్పేసి అనిపించింది. అండ్ దట్టు కొడతారేమో అనే భయం కూడా అనిపించింది. కొట్టేది కూడా ఒకటి నేను ఫేస్ చేశానండి. ఏది రెక్కీ వెబ్ సిరీస్ అని ఈ సినిమాలో తండ్రి పెత్తనకు నరేన్ గారు అప్పుడు బాగా క్లోజ్ అయ్యారు. సో అతని వల్ల వచ్చింది ఛాన్స్ రెక్కీ వెబ్ సిరీస్లో నరేన్ గారి వల్ల. అయితే ఆ వెబ్ సిరీస్లో చిత్తూరు స్లాంగ్లో మాట్లాడాలి. ఒక డైలాగ్ ఉంది, ఏంటది, ఈ ఒక చీటీ ఒక అతను ఇచ్చి మన ఒక ముసలాయనికి చీటీ ఇవ్వాలి వెళ్ళి, నేను చిత్తూరు స్లాంగ్లో చెప్పరా అన్నారు. ఈ సీటీ ఒక ఆయన ఇమ్మన్నాడు అని చెప్పేసి అది చిత్తూరు స్లాంగ్లో చెప్పాలి, నాకు రావట్లేదు. ఆ శ్రీకాకుళం నార్మల్ మాట్లాడుతాను చిత్తూరు స్లాంగ్ రావట్లేదు. 2-3 టేకులు పట్టే కోపం అయిపోతున్నారు సారు అని చెప్పేసి ఇలా వెంటనే డైరెక్ట్గా అప్పుడు కూడా బీప్ మీద నా కొట్టినట్టు ఇంకేం మాట్లాడదు, కొట్టాడు వెంటనే. ఎందుకంటే అప్పుడు నాకు అర్థమైపోయింది బాగా చెప్పట్లేదు అని చెప్పేసి. నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది నాకు. అది సెకండ్ ఎక్స్పీరియన్స్ అది వచ్చేస్తుంది. అప్పటికి బ్రేక్ ఇచ్చారు, ఫుడ్ బ్రేక్ ఇచ్చారు, ఇది అవ్వదు అని చెప్పేసి. నేను వెళ్ళి ఒక 4-5 ఉంటారు అనమాట బ్యాచ్, రౌడీ బ్యాచ్, వాళ్ళకి క్యారవన్ ఇస్తే వాళ్ళ దాంట్లో ఉన్నాను. నేను వెళ్ళి అలా ఆలోచిస్తున్నాను కుర్చీలో కూర్చొని, అవసరమా అని కళ్ళు నిలిగిపోతున్నాయి. అప్పుడు అతను వచ్చారు, డైరెక్టర్ గారు వచ్చి ఏమనుకోకురా అని చెప్పేసి ఇలాగంటూ
ఇంకా ఏమైనా టైం కావాలా, నేర్చుకుంటావా, ఇలా చెప్తే నీకు ఈజీ అవుతుంది. కొంచెం చూసుకో డైలాగ్ అని చెప్పేసి అంటే వెంటనే అతను వచ్చి తిన్నావా అని అడిగారు. లేదు సార్, తిని నోరు మూసుకొని తిని నువ్వు రా అని చెప్పేసి అంటే అప్పుడు అతను నా దగ్గరకు వచ్చి ఆ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు కాబట్టి వెంట ఫస్ట్ టేక్కి అది ఓకే అయింది. ఆ తర్వాత గుడ్ ఇలాగే ఉండు అని చెప్పేసి అన్నారు. అంతకుముందు ఏమన్నారు, ఎందుకు వస్తారు అలాంటి ఇండస్ట్రీకి అని చెప్పేసి అన్నారు. తర్వాత అతనే గుడ్ కీప్ ఇట్ అప్, ఇలాగే చెయ్యి, మంచి మంచి ఛాన్సెస్ అని చెప్పారు అనమాట. సో అది వరస్ట్ ఉంది, వెరీ గుడ్ థింగ్. అది ఒక డైరెక్టర్ గారు పోలూరి కృష్ణ గారు అంటే నాకు ఇప్పటికీ చెప్తాను, ఒక కృష్ణవంశీ గారిని చూడలేదు కానీ నేను పోలూరి కృష్ణ గారిని చూసా అతనిలో. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్లో ఎంతవరకు యాక్టింగ్ లాగొచ్చు అనేది, అతను ఎంత పెద్ద ఆర్టిస్ట్ కానీ అతను అందరితో అలాగే ఉంటాడంట. నాకు అంతవరకు తెలియదు, నేను ఒక్కడనే కొత్తవాడిని కదా నన్ను ఇలా అన్నారేమని చెప్పి. ఆ తర్వాత నేను ఒక 2-3 డేస్ ట్రావెల్ అయిన తర్వాత సో ప్రతి ఆర్టిస్ట్ అట్లే ఉంటారు, అతనికి కావాల్సింది యాక్టింగ్ నీ దగ్గర నుంచి. సో ఎలా చెప్తే ఎలా వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరితో అలా ఉన్నారు. సో నేను కృష్ణవంశీ గారిలా చూస్తాను పోలూరి కృష్ణ గారిని. థ్యాంక్స్ టు హిమ్ అనమాట. నిజంగా చాలా ఎంకరేజ్ చేశారు ఆ విషయంలో మాత్రం. నాకు గుర్తుంది ఇప్పటికి. తండేలు సక్సెస్ కొట్టారు, కెరీర్ బిల్డ్ అవుతుంది. కానీ ఏంది అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయి రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారంటే RC16 అందరూ అసలు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారంటే. సో మీరు ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా మీకు తెలిసింది ఆ సినిమా గురించి ఎలా ఉండబోతుంది? ఏమైనా కంటే ముందండి ప్రతి ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్ కి మాత్రం ఒక పెద్ద మాస్ ఫీస్ట్ అది. ఇంకా చొక్కాలు చింపేసుకోవచ్చు. ఇంకా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, అంటే నేను ట్రావెల్ అయినంత వరకు ఒక 5 నిమిషాలు షార్ట్కి కూడా ఇంకా విజిల్స్ వస్తాయి, ఇంకా ఎవడు ఉండడు, అట్లా ఉంటుంది అనమాట సినిమా. మాత్రం మాస్ లుక్, వెరీ మాస్ అనమాట. ఎంతవరకు రంగస్థలం చూశారు కదా, దానికి మించి ఉంటుంది ఆ లుక్ అనేది. ఇంకా స్టోరీ పరంగా వచ్చేసరికి చెప్పకూడదు, ఇది ఓకే అంటే ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా సాటిస్ఫై అవుతాడు థియేటర్కి వచ్చిన తర్వాత పక్కాగా. అండ్ ఇతనికి యాంటగోనిస్ట్గా ఒక అతను ఉన్నాడు అనమాట. అతను ఎంతవరకు పేరు బయటికి రాలేదు, ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా షాక్ అవుతాడు. రామ్ చరణ్ ఆపోజిట్ లో ఎవరు ఉంటున్నారు ఏంటనేది అతను ప్రతి ఒక్కరికి మన తెలుగులో అందరికీ తెలుసు. వెంటనే చూసి రే అని చెప్పేసి అరుస్తారనమాట. అయితే మీకు తెలుసు? నాకు తెలుసండి, అక్కడ ఉన్నాను కదా తెలుసండి. అండ్ ఇది కాంబినేషన్ లో ఒక మన కోడి రామూర్తి గారికి సంబంధించిన చిన్న విషయంలో జరుగుతూ ఉంటది. ఇది ఓకే, ఇంకా చెప్తే కొడతారు నన్ను. సో ప్రతి ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్ కి అండ్ రామ్ చరణ్ యొక్క యాంటాగోనిస్ట్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు దాంట్లో, గట్టిగా ఉన్నారు. చాలా బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. చాలా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి చూస్తారనమాట. అంత మంచి సీన్స్ ఉన్నాయి దాంట్లో. అట్లా ఇంకా మంచి దాంట్లో కూడా ఒక డెప్త్ ఉన్నది పెడితే ఇంకా హ్యాపీ. నాకు ప్రజెంట్ ట్రావెల్ అవుతున్నాను, ఇంకా ఎంతలో సాగుతుందో తెలియదు ఈ సినిమాలో. మీరు మాత్రం రామ్ చరణ్ ఫ్యాన్స్ కి చాలా హై ఇచ్చారు. అతను ఎప్పుడు అలాగే ఉంటారండి, అతను ఇస్తా ఉంటారు, మేము చెప్పుకుంటాం అంతే. అండ్ నెక్స్ట్ కెరీర్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ కెరీర్ ప్లాన్స్ అంటే సార్ నేను రైటింగ్ కూడా చేస్తున్నానండి ప్రెసెంట్. సో డైరెక్షన్ వైపు వెళ్ళే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు, కానీ చేయాలని అయితే ఉంది. కానీ ఎప్పటికైనా ఆర్టిస్ట్గానే సెటిల్ అవ్వాలి అంతే. ఎందుకంటే ఒక గుర్తింపు కోసం నేను ఇక్కడ దాకా వచ్చి ఒక 4 years దాకా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ, అక్కడ పక్క వాళ్ళతో మాట్లాడుతూ, అప్పుల వాళ్ళతో కూడా మాట్లాడుతూ, సో ఇంత చేస్తున్నాను, చదువుని పక్కన పెట్టేసాం, చదివిన సర్టిఫికేట్స్ కూడా పని లేదు అంటే ఖచ్చితంగా మన ఊరు వెళ్తే మన కోసం క్లాప్స్ కొట్టాలి, వాళ్ళు మన కోసం వెయిట్ చేయాలి, ఒక ఫీల్ ఉంటుంది. ఓకే వచ్చాడు మనోడు అని చెప్పి దీనికోసం వెయిటింగ్ అంతే. యాజ్ అ మాత్రమే ఖచ్చితంగా అది ఇప్పటికైనా అవ్వాలి అంతే. ఓకే పవన్ గారు, మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ అచీవ్ చేయాలని, థ్యాంక్ యూ సో మచ్, యాక్టర్ గా బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.